సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక, టైమింగ్లో నటించాం కనుక, ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్. అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి, అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండి డైలాగ్ ఒకటి చెప్తే మేము హిట్ పేరు ఎందుకు అవుతాం కాంగ్లా. సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి, అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని. అంటే ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది ఏంటంటే కుమారుడు చనిపోవడం. సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్? అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యపు మాటలేంటి? మామూలుగానే పెద్ద ఎప్పుడో జరగలేదు కదా. మా ఊడు చనిపోయాడు, ఆయన గ్యాప్ పెద్దగా లేదు, 5-6 నెలలు గ్యాప్. నేను తేరుకునే లోపు ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం, ఒకడు అట్లా ఉండునేమో. మేము యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు, రెస్ట్ ఏది మాకు కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం. కాబట్టి మాకు జ్ఞాపకాలు అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు. దంచుడేనా అందులో మాది కాదుగా నటించేది, ఆ క్యారెక్టర్. మేము ఆ క్యారెక్టర్లో ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు, లోపాలు గత రాలేదు. బాబుమోహన్గా నేను అక్కడ ఉంటే వచ్చునేమో, నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చునేమో. కానీ నేను అంటగాదుగా ఆ క్యారెక్టర్ స్వభావం, ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా, వాడిని గోతులు తీస్తున్నాడా, ఇక నీ చిక్కులు కలిపెడుతున్నాడా, ఈయన గిచ్చుతున్నాడా, అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు. ఇప్పుడు 100కు పైగా చిత్రాలు ఆల్మోస్ట్ చేశారు సార్ కలిసి, మీ ద్వయం ఉన్నది చాలా చేశాము. ఇంకా ఇండివిజువల్ కూడా అసలు జంటగా చేసినవి అంత పైనే ఉంటాయి. జంట కాకుండా జనరల్గా అట్లా చేసినవి కూడా ఉన్నాయి చాలా. కనుక అబ్బాయి చాలా పిక్చర్స్ కొన్ని అసలు మాకు లెక్కకు రాని కూడా ఉన్నాయి. చిన్న సినిమాలు 2 సీన్లు 3 సీన్లు 5 సీన్లు అట్లా చేసినాయి. కొన్ని రిలీజ్ కాకుండా ఉన్నాయి. కానీ ఇంకా అట్లటి చాలా ఉన్నాయి చాలా. అంటే మీకు మధుర స్మృతులను ఇచ్చిన సెట్స్ ఏంటి సార్? అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అండ్ ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్, అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్స్ నెలలు ఏ సినిమా చేయలేదు. మేము నెలలు మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు, హీరోయిన్లు ఏం చేస్తారు. మా క్యారెక్టర్లు 10 రోజులు లేదా 12 రోజులు, ఎక్కువగా 3 రోజులు 2 రోజులు 5 రోజులు, 3 రోజులు 2 రోజులు 5 రోజులు డమ్మ కొట్టాలి, అవతల పడాలి. డేట్ లేవు కదా. ఒక్కొక్క సినిమాకి అన్ని రోజులు ఆడా. కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ 1 to 2 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. అవన్నీ లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము. ఏరా రేపు ఆయన అమ్మినవా లంచ్ బ్రేకు అనేవాడు. నేను అమ్మలేదు, నువ్వన్నా నేను రేపు అమ్మినరా, రేపు ఒకడికి అమ్మినా ఎల్లుండి ఒకడికి అమ్మినా అనేవాడు. అమ్మటం అట్లా మాకు గ్యాప్ లేదు నాకు మెడ్రాస్ అయ్యి వస్తే 2 కళ్ళు ఇంతలా ఊపితే దాసరు గారు ఆపేస్తా షూటింగ్ అన్నాడు. వద్దు సార్ దండం పెడతా, 3 నెలలు ఆ కాళ్ళు లేదు సార్ నాకు. సార్ ప్లీజ్ సార్ ఏమన్నా కానీ సార్ పోతే సార్ కళ్ళు ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే కంటిన్యూ చేసాం షూటింగ్. అంత బిజీ దేవుడిచ్చింది మేం కాదు కనుక, దేవుడిచ్చింది కనుక ఏంటిది రెస్ట్ లేకుంటే ఏంటిది మేము అస్సలు ఎవర్ గ్రెయిన్గా ఉండేది. పొద్దున్న లేస్తే అదే స్టామినా మాకు. ఎక్కడన్నా చూడు మేము ముఖం మాడినట్టు లేక డీలా పడ్డట్టు ఉండదు ఏ సీన్ కూడా. ఎక్కడ అలర్ట్ రెడీ జాగ్రత్త ఇట్లుండేది. షార్ట్ కాపులు పడుకుంది సార్, రెడీ సార్, క్లాతీ టచ్అప్ క్లాత్, అబ్బా డైలాగ్ ఏంటి, ఓకే ఓకే రెడీ అది లేచి క్లాప్ యాక్షన్. ఇప్పుడు అదే ఓకేనా
మళ్ళీ పడుకునేది ఇట్లా కూర్చొని. ఇట్లా 16-17 సంవత్సరాలు 6 షిఫ్ట్లు పర్ డే. ఎట్లా చూసినామో మాకు తెలియదు. దేవుడు ఈ మమ్మల్ని ఆర్టిస్టులను చేసిన దేవుడు మాకు అంత స్టామినాను కూడా ఇచ్చాడు. ఏ రోగాల నొప్పులు రాకుండా చూశాడు. ఇంట్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ రాకుండా చూశారు. పిల్లలు చదువుకున్నారు. వాళ్ళు ఇంట్లో కోఆపరేట్ చేశారు. వాళ్ళు బాబు మాకు అసలు అడ్డం వచ్చేటోళ్ళు గారు, లేకుంటే బాగాని రాత్రేం బాబులు తమాషా అనలేదు. కనుక దంచుకుంటూ వెళ్ళిపోయినాం. దంచుతూనే ఉన్నాం, దంచుతూనే ఉంటాము. కాకపోతే నేను మినిస్టర్ అయిన ఆ టైం కొంచెం జంటకు గ్యాప్ వచ్చింది. ఈ లోపలనే కోటన్న హెల్త్ పాడైంది. ఆ గ్యాప్ రావటం వల్ల ఇప్పుడు లోటు తగ్గింది. అదే మేము సినిమాలు చేస్తుండే 4 సినిమాలు మిగిలిపోయింది. అప్పుడు ఉంటే ఇంకెక్కువ బాగుండేది. జంట గ్యాప్ వచ్చింది కనుక పెద్దగా కొంచెం మేము ఎవరి పనులు బిజీగా ఉన్నాం. ఆయన అనారోగ్యంగా బిజీగా బాధలు పడుతూ ఆయన ఉన్నాడు. నేను నా పరుగులలో నేను ఉండటం వల్ల ఇది బాధ ఎక్కువగా తెలియట్లా. కరెక్ట్. కొంచెం గ్యాప్ వచ్చింది. అదే ఒకే ఊరిలో ఉండి పక్క మంచాలు పడుకొని పక్క గదిలో పడుకొని పొద్దున్నే లేచి పండుగ దొంగటి ఇద్దరం ఇంకేట్రా అనుకుంటా మొఖాలు కడిగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేది. అట్లయితే ఇంకా ఎక్కువ గ్యాప్ దేవుడు మాకు ఈ సినిమాలు గ్యాప్ అందుకే పెట్టిండేమో కదా. వీళ్ళు బాగా అడిక్ట్ అయి ఉన్నారు. ఈ టైంలో ఒకటి తీసపోయి ఒకటి ఉంచితే న్యాయం కాదు. నేను వీళ్ళని ఇంత వాళ్ళని చేసి నేను హింసించడం, ఒకరిని తీసపోవడం, ఒకరిని ఉంచి హింసించడం అనుకొని దేవుడు అనుకోని ఉంటాడు డెఫినెట్గా. అందుకనే గ్యాప్ ఇచ్చాడు, మాట్లాడిచ్చాడు, పడుకోబెట్టాడు, నన్ను పడుకోబెట్టాడటు, తీసుకుపోయాడు, పొద్దున్న లేచి చూసుకోమన్నాడు. దైవ సృష్టి అంతే. ఒక ప్రొడక్షన్ టైంలో కొంచెం టైం దొరికేది అంట కదా సార్ ఇద్దరికి, అంటే భోజనం తినిపించేవారు ఆయన. మీకు ఏం ఇష్టపడితే ఏం తినేవారు సార్ ఎక్కువగా? ఏమి లేదు, ఏదుంటే అదే మాకు ఇష్టమైంది, మాకు నచ్చింది. ఆ టైం ఎక్కడిది? అసలు లంచ్ బ్రేక్లు అమ్మేవాళ్ళని చెప్పినా కదా. లంచ్ బ్రేక్ అయిపోగానే మళ్ళీ ఈ షూటింగ్లో ఉండాలి కదా. లంచ్ బ్రేక్లో ఆడికి పోవాలి కదా. ఒక డబ్బాలో కొంత కర్డ్ రైస్ కానీ అని ఆ సినిమా డ్రెస్ వేసుకునేది. వేసుకుని గబ 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 నీళ్ళరా అనే లోపల ఆ షూటింగ్ వచ్చేది, దిగేది, యాక్ట్ చేసేది, మళ్ళీ కూర్చునేది. మళ్ళీ ఈ గెటప్ తీసిపారు, ఇంకా ఆ గెటప్ వేసుకునేది, మళ్ళీ ఆడ దిగేది. ఇక మేము నచ్చిన కూర ఉందా, నచ్చిన ఇది ఉందా, చికెన్ కర్రీ ఉందా చూసుకునే టైమా లేదు. మేము ఎప్పుడు భోజనాన్ని అబ్బా అయ్యారు భలే తిన్నాం అని ఎప్పుడూ లేము. ఆకలి మన్నం తినటమే, పరుగులు తీయటమే. ఈ పరుగుల్లో ఏమి చేస్తానో మాకు తెలిసేది కాదు, ఏం చేసామో మాకు తెలిసేది కాదు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా. అయిపోయిందా ఓ ఏం చేసామో ఏమో అనుకుంటే వెళ్ళిపోయింది. అట్లా ఎన్ని